వెల్కమ్ టు విజిల్. ఏదైతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తిరువురు నియోజకవర్గం శాసనసభ్యులు కొలికిపూడి శ్రీనివాసరావు గారి ఉదంతం, ఆయన మీడియా డిబేట్లో వెల్లడించిన సంచలన అంశాలు ఇప్పటికీ అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాని, ఇటు సోషల్ మీడియాని ఊపేస్తూనే ఉన్నాయి. విదేశీ పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆ ఘటన జరిగినప్పుడు అక్కడి నుంచే దీన్ని నేనే డీల్ చేస్తాను, మీరు ఎవరు ఏలు పెట్టొద్దు అని చెప్పేసి స్టేట్ పార్టీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు గారికి ఆదేశాలు ఇవ్వటం, ముఖ్యమంత్రి గారు రావటం, ఆయన వచ్చిన తర్వాత ఒక పెళ్లికి అటెండ్ అయ్యారు. ఆ తర్వాత ఈ తుఫానుకు సంబంధించి యంత్రాంగం మొత్తం పూర్తిగా ఈ తుఫానుకు సంబంధించి కేంద్రీకృతం అవటం, మేబీ విత్ ఇన్ ద 1 or 2 డేస్లో దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారు వీళ్ళిద్దరిని పిలిపించి వివరణ తీసుకుని చర్యలు ఉంటాయా, లేదంటే టీ కప్లో తుఫాన్ లాగానే ఇది మిగిలిపోతుందా అనేది ఆ తెలుగుదేశానికి పార్టీకి సంబంధించిన అంశం. అయితే దీంట్లో మీడియా పరంగా మేము రేషన్ మాఫియా దగ్గర డబ్బులు తీసుకున్నాము, దాంతో వైసీపీ కౌన్సిలర్ని కొనుగోలు చేశాము అని ఆయన ఆన్ రికార్డ్ చెప్పడం అనేది సంచలనం. భారతదేశ చరిత్రలో చట్టసభల్లో అడుగుపెట్టిన ఒక సభ్యుడు అవినీతికి పాల్పడ్డాము, ఆ సొమ్ముతో పలానా పని చేశాము అని కనీస వెరపు లేకుండా దానికి సంబంధించిన ఆ నిధులు ఆయన అకౌంట్లోకి రావటం, దాన్ని డైవర్ట్ చేయటం కోసం స్థానిక ఎంపీ తీసుకోమన్నారు, ఎల్ఐ తీసుకోమన్నాడు, పొల్లై తీసుకోమన్నాడు అంటే అది కుదరని పని. ఎందుకంటే మీరు విద్యావంతులు, మీరు మాట్లాడితే రాజ్యాంగం గురించి, హక్కుల గురించి, సమాజం గురించి తరగతి గదిలో చరిత్ర, ఎకానమీ బోధించిన మీకున్న అనుభవం దృష్ట్యా ఎవరో తీసుకోమంటే తీసుకుని ఆ డబ్బులతో కౌన్సిలర్ని కొన్నాము అంటే అది సత్యదూరం, అది న్యాయ సమీక్షలో నిలవదు. దీనికి సంబంధించి ఎందుకు ఈయన నిత్యం వివాదాలు, ఓన్లీ తిరువురు ఎందుకు హాట్ టాపిక్ అవుతుంది రాష్ట్రంలో, ఆయన మీడియా ముందుకు వస్తున్నాడు అంటే ఏదో సంచలనం ఉంటుంది వాళ్ళ అని చెప్పేసి ఎంటైర్ మీడియా మొత్తం అలర్ట్ అయ్యే పరిస్థితి. దీని దరిమిలా ఆయనతో చిన్ననాటి స్నేహితుడు భుజంగరావు గారు ఆయన ఆప్యాయంగా కులరహిత నాణ్యమైన స్నేహానికి అందమైన పిలుపు, ఆప్యాయంగా గుండె లోతుల నుంచి వచ్చే పిలుపు బావ. ఆ బావ అని పిలుచుకునే బావ కొలికిపూడి శ్రీనివాసరావు గారితో ఆయన గతాన్ని విజిల్ ద్వారా ప్రపంచానికి తెలియపరిచారు. ఇప్పుడు కొలికిపూడి శ్రీనివాసరావు గారు ప్రెషర్ అయ్యి మొట్టమొదటిసారిగా తరగతి గదిలో ఎక్కడ అడుగు పెట్టారు, ఏమేం చేశారు, ఆయన ప్రస్థానం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎమ్మెల్యే వరకు వచ్చింది, ఈ మధ్యలో ఒక సంచలనమైన కథనం విజిల్ ప్రసారం చేయనుంది. అది ప్రస్తుత తిరువురు శాసనసభ్యులు కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఏపీపీఎస్సీ స్కామ్లో నిందితులుగా ఉన్నారు. దాన్ని ఆ కేసు వివరాలని ఎన్నికల అఫిడవిట్లో పొందుపరచలేదు. లీగల్గా అది ఆయన డిస్క్వాలిఫై అయ్యేదానికి అవకాశం ఉంది అనేది న్యాయ నిపుణుల మాట. దీనికి సంబంధించి దాంట్లో నిజాలు ఏంటి అని తెలుసుకునేదానికి కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఏదైతే గుంటూరు జయం స్టడీ సర్కిల్ అని ఆ దాంట్లో ఏదైతే పనిచేశారో దాని యజమాని, ఎమ్మెల్సీ అభ్యర్థి రాజ్ కుమార్గా పేరున్నటువంటి గుంటూరు వాస్తవ్యులు ఆయన విజిల్ స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు, అసలు ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మీకు అసలు మీ గతం ఏంటి? నేను 1999లో ఈ కాంపిటేటివ్ రంగానికి వచ్చానండి. ఈ రంగంలో నాకు అద్దెలు హైదరాబాద్లో ఉంటున్న వాసిరెడ్డి అమర్నాథ్ గారండి. ఆయన దగ్గర నేను 5 సంవత్సరాలు మేనేజర్గా పనిచేశాను. స్లేట్ ప్రజెంట్ స్లేట్ స్కూల్ విజయవాడ, తిరుపతి, హైదరాబాద్లో నంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి. ఆయన దగ్గర నేను ఈ కాంపిటేటివ్ రంగంలో ఆద్యం కోసానండి. ఆ తర్వాత 2003లో
జేఎం స్టడీ సర్కిల్ అని గుంటూరు కేంద్రంగా, హైదరాబాద్ కేంద్రంగా స్టార్ట్ చేసి హైదరాబాద్ తర్వాత తీసి గుంటూరు కేంద్రంగా ఎస్టాబ్లిష్ అయ్యాము. ఆ నేపథ్యంలో ఈ రంగంలో గ్రూప్ 2, గ్రూప్ 1 సెలక్షన్స్ మనకి అందరూ తెలిసిందే. 2007లో కొత్తగా గ్రూప్ 2 సిలబస్ మారి కొత్త సబ్జెక్టులు ప్రవేశపెట్టిన దశలో నాకు అప్పటికే పరిచయం ఉన్న ఈ కొలికిపూడి శ్రీనివాస్ అనేవాడు హైదరాబాద్ పరిచయం ద్వారా, ప్లస్ మా అత్తగారు స్టూడెంట్ అని, అతను అక్షరాభ్యాసం మా పెద్ద అత్తగారి దగ్గర చేశాడు. ఆ పరిచయం మీద కొత్తగా వచ్చిన సబ్జెక్టులో నాకు ఆఫర్ ఇవ్వమని అడిగితే గ్రూప్ 2 ఎకానమీకి ఆఫర్ ఇచ్చాను గుంటూరులో. అతని భార్య మాధవి, భార్య అని చెప్పాడు, అవునో కదా నాకు తెలియదు. వచ్చారు, వాళ్ళకి అకామిడేట్ చేశాను నేను. ఈ గ్రూప్ 2లో గుంటూరులో మా జేఎం స్టడీ సర్కిల్ ఒక పెద్ద సంచలనం. ఆ పరిస్థితుల్లో హైదరాబాద్ ఫ్యాకల్టీని ఇంట్రడ్యూస్ చేయడం, గుంటూరు వాసిగా పరిచయం చేయడం, అది నా కర్మకు చుట్టుకుంది సార్. మీ దగ్గర ఆయన జాబ్ జాయిన్ అయ్యారా మీ ఇన్స్టిట్యూట్లో? అంటే వీక్లీ వచ్చేవాడు, వీక్లీ పేమెంట్. శని ఆదివారం హైదరాబాద్ నుంచి వచ్చేవాడు, మిగతా రోజుల్లో అక్కడ తన ఇన్స్టిట్యూట్లో చూసుకుంటానన్నవాడు. ఇట్లా శని ఆదివారం వస్తున్న క్రమంలో అతను ఎకానమీ చెప్తానన్నాడు, కానీ అతను పెద్దగా చెప్పింది ఏం లేదు. కానీ పోడియం ముందు నుంచొని అతను టాలెంట్ ఏంటంటే ఒక 7-8 గంటలు స్టాండింగ్లో చదువుతాడు సార్. టీచింగ్ ఏమి ఉండదు, చదువుతాడు. ఆ రోజుల్లో అదే గొప్పగా అయ్యింది. లోతైన సబ్జెక్ట్ అయితే ఆయనకి ఏ దాంట్లో పూర్తిగా పరిణతి లేదు. నేను ఒక ఇన్స్టిట్యూట్ యజమానిగా, నేను ఒక ఫ్యాకల్టీగా ఈ స్టేట్మెంట్ ఐ స్టాండ్ మై వర్డ్. ఎందుకంటే అతను ఒక బుక్ తీసుకొని కూర్చొని అట్లా నుంచొని చదువుతూ ఉంటారు, నోట్స్ రాసుకోవడమే. దెర్ ఈజ్ నో ఎనీ ఎక్స్ప్లెనేషన్ ఇన్ ఎనీ పార్ట్ ఎట్ ఎనీ టైం. ఇది ఖచ్చితంగా నేను చెప్పగలనండి. అయితే ఇతనికి ఎక్స్ట్రా అంశాలు ఎక్కువ ఉంటాయి. ఒకటి అబ్జర్వ్డ్, ఖచ్చితంగా నెల రోజులు క్రేజ్ వచ్చింది. క్రేజ్ వచ్చేదాకా ఉండగలడు, క్రేజ్ తెచ్చినట్టు నటించగలడు. వచ్చిన తర్వాత తెచ్చిన వాడెవడు ఇచ్చిన వాడెవడు అనే ఆలోచనే ఉండదు. తన స్వార్థ ప్రయోజనం ఆలోచించుకొని ఎంతటికైనా దిగజారిపోతాడు. ఆయన గతంలో టీవీ డిబేట్స్లో కానీ ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత కానీ ఆయన ఏదైతే మీడియా ద్వారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడే దాంట్లో నిజం లేదంటారా? నిజమేం లేదండి, అంత షో. ఏమైంది? ఇప్పుడు మీరు ఆశ్రయం కల్పించారు, మీరు ఫ్యాకల్టీగా ఆయనకి ప్లేస్మెంట్ ఇచ్చారు, మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? 200 మందిని అట్రాక్ట్ చేసి ఆల్ ఆఫ్ ఎ సడన్ బోర్డు పెట్టేశాడు ఎదురు. 200 మందిని సగం ఫీజులు నాకు కట్టారు, మిగతా ఫీజులు తను బోర్డు పెట్టేసి ఒక ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేసి డైరెక్ట్గా తీసుకెళ్ళి ఒక నెల పోనీ న్యాయం చేశాడా? నేను అప్పటికి 2 లక్షలు పే చేసి ఉన్నా సార్. వచ్చినప్పుడైతే మీడియాలో నేను చెప్పచ్చో లేదో నాకు తెలియదు, చెప్పచ్చు అంటారా? మీ ఇష్టం. అది రూమ్లో నా సీటు వెనక నాకు బైబిల్ కొటేషన్ ఒకటి ఉంటుంది సార్. దిగులు పడకము, నేను నిన్ను బలపడతాను. ఈ వాక్యాన్ని పెట్టుకుంటాను నా సీట్లో. నా సీట్ వెనక గోడకుంటుంది. ఈ శ్రీనివాస్ అనేవాడు, వాడు భార్య మాధవి, ఇద్దరు వచ్చి ఇట్లా దండం పెట్టారు సార్. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఇట్లా దండం పెట్టి భగవంతుడు ఈ రూపంలో మీ దగ్గరికి పంపించాడు సార్. నేను ప్రాక్టికల్గా చెప్తున్నా, బైబిల్ కోడ్ని చూస్తూ నాతో ఇట్లా దండం పెట్టి వాడు పెళ్ళాం. అప్పటికి పెళ్ళి అయిందో లేదో కూడా తెలియదు సార్. వీటిదంతా క్రిమినల్ యాటిట్యూడ్. దండం పెట్టాడు. ఇలాగే 13 రూపాయలతో వచ్చాం సార్ మేము గుంటూరు అన్నారు. ఇద్దరు నా ఎదురు కూర్చొని 13 రూపాయలతో వచ్చాం సార్ అంటే, ఆ రోజు నుంచి దాదాపు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2-3 వీక్స్ ఐ పెయిడ్ 2 lakhs. అయితే నాకు గుర్తులేదు. దీని తర్వాత పోలీస్ పరిణామాలు స్టేషన్లో దాకా వెళ్ళింది మీ ఇష్యూ. దానికి ఒక ఎస్పీ, ఒక ఎమ్మెల్సీ వాళ్ళని గ్యాదర్ చేశాడు సార్. అంటే గ్రౌండ్ వర్క్ చేసేస్తాడు, మనకు తెలియకుండా మన చుట్టూ, మన పక్కనే ఉంటాడు, మన భూమి కింద తవ్వేస్తాడు, మన పాదాల కింద తవ్వేస్తాడు సార్. అంటే ఒక కులమను, ఒక ఇంటెలెక్చువాలిటీ ఉందను, ఒక ఎడ్యుకేషన్ ఫీల్డ్ అను. మీది అయింది ఒకే సామాజిక వర్గం? అవునండి, ఒకే సామాజిక వర్గం. అతని క్లాస్ ఇవ్వడంలో వన్ ఆఫ్ ద రీజన్. ప్లస్ అతను పూర్తిగా ఒక మాటలో చెప్పాలంటే అడుక్కునే దశలో వచ్చాడు నా దగ్గర. మరి 13 రూపాయలు అంటే అడుక్కునే దశే కదా సార్. భార్యాభర్తలు ఇద్దరు 13 రూపాయలతో వచ్చాం సార్ ఈరోజు. ఇలాగే
గుంటూరు 13 రూపాయలు తెచ్చాం సార్. మీరు ఉద్యోగం ఇచ్చారు, ఎదురుగానే ఆయన బోర్డు పెట్టుకున్నారు, మీ స్టూడెంట్స్ని లాక్కెళ్ళిపోయాడు. తీసుకెళ్లారంటారు. అది ఇన్స్టిట్యూట్ రన్ చేశారు మరి? అది కూడా న్యాయం చేస్తే ఓకే, దట్స్ ఓకే, ఐఎమ్ ఓకే. వాళ్ళని కూడా ఒక నెలకు ముంచేశాడు. అంతే అంతే. నెల కలెక్షన్ రాగానే వాడి కలెక్షన్ మెయిన్ కానీ సెలక్షన్ మెయిన్ కాదు. వాడు అని మాట్లాడుతున్నాను అంటే వాడు విద్యా వ్యవస్థకి ఒక చీడపురుగు. ఈ వ్యవస్థకి ఈ సామాజిక కోణంలో వాడుకున్న స్కాలర్షిప్ మీన్స్ స్కాలర్, వాడు స్కాలర్ అని ఏదైతే చెప్తున్నాడు, నాకైతే ఆ పిహెచ్డి కొన్నాడని నాకు డౌట్. ఒక రీసెర్చ్ స్కాలర్, ఒక డాక్టరేట్ ఉన్నవాడు చేసే పని ఏది అతను చేయడండి. మీకు తెలిసి స్కాలర్స్ పిహెచ్డి మీరు ఎంతోమంది చూసుంటారు మీడియా రంగంలో కానీ అదర్ దాన్ దట్. వీడికిలాగా ఈ కొలికపూడి సీన్ అనేవాడు ఎవడైతే ఉన్నాడో వీడికిలాగా చీప్ క్యారెక్టర్, డబ్బుల కోసం దిగజారిపోవడం, డబ్బులు వచ్చే వరకు పాలిష్డ్గా మాట్లాడటం వాడి స్టైల్. అది వాడి స్టైల్. పోనీ నా దగ్గర 2 లక్షలతో వెళ్ళాడు, ఎస్పీ లెవెల్లో మేనేజ్ చేశాడు, ఎమ్మెల్సీ లెవెల్లో మేనేజ్ చేశాడు, ఓకే, అవన్నీ ఫాస్ట్. వాడు తీసుకెళ్ళిన పిల్లల్ని ఏం చేశాడంటే 6 నెలల రోజులు కలెక్షన్ రాగానే అక్కడి నుండి వైజాగ్ బిషానది, గుంటూరు నుండి మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోయాడు. ఇలా వాడి నమ్మిస్తాడు, నమ్మినంతసేపు నిద్రపోనివాడండి. ఆ క్లాస్ చెప్పేప్పుడు ఇది ఎప్పుడు దుకాణం కట్టేయాలని వాడు ప్లాన్ చేసుకుంటాడు. వైజాగ్ నుండి మళ్ళీ ఢిల్లీ వెళ్ళాడని విన్నాం. ఆ ఢిల్లీ వెళ్ళడం, ఈలోపు ఇక్కడ రాష్ట్రంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని బిఫోరు ఈ ఏపీపీఎస్సీ వ్యవహారం ఉంది కదా? అవును సార్. ఏపీపీఎస్సీలో స్కామ్ జరిగింది, అది మీడియాలో వచ్చింది సార్. అరెస్టులు జరిగినాయి. దాంట్లో ఈయన పాత్ర ఏంటి? బ్రోకర్ అండి. డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు మధ్యవర్తి, అంటే ఇంగ్లీష్లో బ్రోకర్ అంటారండి. ఈ బ్రోకర్ అనే పచ్చి నిజానికి వీడికి అక్షరం కూడా తేడా లేదు. ప్రతి అక్షరం వాడికి ముద్ర కుద్దచ్చండి. పచ్చి బ్రోకర్ వీడు, పచ్చి బ్రోకర్ సార్. ఇలాంటి వాడు శాసనసభ్యుడిగా రానున్న జనరేషన్లో, వచ్చే జనరేషన్కి వీడేం మెసేజ్ ఇస్తాడు, ఏం ఇవ్వాలనుకున్నాడు? ఇది యాజ్ ఎ స్కాలర్, యాజ్ ఎ మెంబర్ ఆఫ్ అసెంబ్లీ వాడు ఆ స్థాయిలో ఉండి ఎంబీబీఎస్ చదివి మెడికల్ షాప్ పెట్టినట్టు చెప్తున్నదేమో ఎమ్మెల్యే, చేస్తున్న పనులన్నీ ఒక బ్రోకర్ చేస్తాడు. చదువు లేకుండా, అక్షర జ్ఞానం లేకుండా రోడ్ల మీద తిరిగేవాడు. ఏ పూటకి ఆ పూట కడుపు నిండితే చాలు అనేవాడు ఏమాలుస్తాడో వీడేది ఆలోచిస్తాడు. ఆ స్కామ్లో ఈయన పాత్ర ఏంటి? ఏపీపీఎస్సీలో మీడియాలో మొత్తం వచ్చింది సార్. ఐ థింక్ ఇట్ ఈస్ 2013 మీడియాలో చూసాను నేను కూడా. పాస్ చేస్తే 10 లక్షలు టైటిల్ వచ్చింది చూడండి. ఆ రోజు జూలై 3, 2013 అన్ని పేపర్లో. గ్రూప్ 1 కాదండి, పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఇంటర్వ్యూ ఉంటుంది సార్. ఇప్పుడు తర్వాత గవర్నమెంట్లో మారి ఈ ఏపీపీఎస్సీ సంస్కరణలో ఇంటర్వ్యూలు లేవు. ఇప్పుడు ఇంటర్వ్యూలు ఉన్నప్పుడు ఈ ఏపీపీఎస్సీ మెంబర్ ఒక ఆయన్ని పట్టుకొని సంధ్యారాణి అని ఒక ఆవిడని మీడియాలో వచ్చింది సార్. నాకు కూడా ఏం తెలియదు, నేను గుంటూరులో ఉన్నా, వాడు హైదరాబాదు ఢిల్లీలో తిరుగుతూ ఉన్నాడు. మీడియాలో వచ్చింది, అది నేను మీడియా ద్వారా విన్నా, చదివే. ఆ కటింగ్లు కావాలంటే మీకు ఇస్తాను. స్టూడెంట్స్ వీడి దగ్గర బ్యాచ్లు కూడా ఏమి ఉండవండి. వీడు బోర్డు పెట్టుకుంటాడు కేసు. ఈ జనరల్గా చాలా మంది పొరపడుతూ ఉంటారు, ఈ ఐఏఎస్లకి ఐపీఎస్లకి కోచింగ్ ఇస్తాడు శ్రీనివాసరావు గారు అనేది. సివిల్ అభ్యర్థులకి ఆస్పిరెంట్స్కి కోచింగ్ ఇస్తారు యాక్చువల్గా. దాంట్లో ఫ్యాక్ట్ ఏంటి చెప్పండి? అశోక్ నగర్ పెద్ద మాయ ప్రపంచం. హైదరాబాద్ అశోక్ నగర్ మాయ ప్రపంచం. టాలెంట్ ఉన్నోడికి ఉన్నట్టుగా మనకి గుంటూరు, విజయవాడలాగా అక్కడ ఉండదు సార్. వీడి ఇన్స్టిట్యూట్కి నేను కూడా వెళ్ళాను. ఒక చిన్న గది ఉంటుంది, ఒక రిసెప్షన్. వీడు క్లాస్ చెప్పినప్పుడు నేనైతే చూడలేదు సార్ హైదరాబాద్లో. పేపర్ ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే ఆ ఆఫీస్ పెట్టుకొని బ్రోకరేజ్ చేశాడు వీడు. ఎంక్వైరీకి వస్తుంటారు, కొంతమంది చదివితే ఉద్యోగం వస్తాను నమ్మకం, చాలా మందికి 1,00,000 అనుమానాలు ఉంటాయి. ఇప్పుడు నేను మిమ్మల్ని నమ్మి అనుకోండి, నాకు నమ్మకం కలిగితే మీడియా రంగంలో మా వాళ్ళకన్నా జాబ్ ఇవ్వండి సార్ అంటే, మీరు నన్ను నమ్మగలిగితే ఏమైనా అమౌంట్ కావాలంటే అరేంజ్ చేసుకుంటాము అన్నాం అనుకోండి, నేను నమ్మితే నేను పే చేసుకుంటాను. అలా వీడు డాక్టర్ కేఎస్ రావు అని పెద్ద బోర్డు పెడతాడు హైదరాబాద్లో. ఆ వివేకానంద బిల్డింగ్ ఏదో అండి, నాకు సరిగ్గా గుర్తులేదు. వచ్చిన వాళ్ళని ఇప్పుడు కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు వస్తారు, మేము కష్టపడలేమండి మాకు ఏదో ఒకటి చేయండి అంటే వాళ్ళకి గేలం వేసేస్తాడు. పేపర్ ద్వారా నేను తెలుసుకుంది అంటే, మీరు 3 జూలై 2013 ఈనాడు పేపర్ చదవండి సార్. సాక్షి అన్నిట్లో వచ్చింది. అందులో సంధ్యారాణి అనే ఆవిడ చెప్పిన మాట ఏంటంటే, పోలీస్ ఎంక్వైరీలో అన్నీ కేశరావు చూసుకుంటాడు, పిల్లలతో మనకు సంబంధం లేదు, మన చేతులకు మట్టంటకుండా అండర్లైన్ కొలికిపూడి శ్రీనివాసరావు
ఆయన పేపర్ మాట చెప్తున్నా సార్, ఇది నేను కలిసి నేను విన్నదిగా చూసి నేను పేపర్లో చదివినది మీకు చెప్తాను. స్టేట్మెంట్, అక్యూజ్ స్టేట్మెంట్ ఆ రోజు ఎవరైతే పోలీస్ ఎంక్వైరీలో ప్రెస్ నోట్ చేశారో దాంట్లో అన్నీ మన చేతికి మట్టంటకుండా ప్రొఫెసర్ కేశవరావు చూసుకుంటాడు అని పేపర్లో వచ్చింది సార్. అంటే ఏం జరిగి ఉంటుందో మీకు తెలియదా సార్? ఈ ఘటనని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది, దానికి సంబంధించి ఈయన కూడా ఉన్నారా ఎఫ్ఐఆర్లో? ఖచ్చితంగా ఉన్నాడు సార్. మరి అది మొన్న ఎన్నికల అఫిడవిట్లో ఫైల్ చూపించారా? చూపించలేదండి. ఇతను ఎన్నికల అఫిడవిట్ 2004లో నేను గూగుల్లో డౌన్లోడ్ చేశాను సార్. 22 కేసులు అమరావతివి చిల్లర చేతకు అన్నీ క్లోజ్ అయితే క్లోజ్ అయినాయి అని పెట్టాడు, స్టిల్ పెండింగ్ అంటే స్టిల్ పెండింగ్ అని పెట్టాడు. 22 ఉందేమోనని నేను ఈ కేసును చూస్తే లేదు సార్, ఇది లేదు. అంటే ఎన్నికల సంఘాన్ని ఉద్దేశపూర్వకంగానే డైవర్ట్ చేశాడు, తప్పుదో పట్టించాడు. ఒకటి. 2, 2014 బైఫర్కేషన్ జరిగింది కనుక పిల్లి పాలు తాగుతూ నేను చూడలేదనుకున్నట్టు, సో అక్కడ ఎఫ్ఐఆర్లు ఇక్కడ రావులే అనుకున్నాడు. బైబిల్లో ఒక పదం సార్, 4 గోడల మధ్య జరిగింది ఏ రోజుకైనా బహిర్గతపరచక తప్పదు అని వాడికి నిన్న మీడియాలో వచ్చిన ఇంటర్వ్యూ వాడికి శరాగతం సార్. వాడి నిన్న ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆయన ఫ్రెండ్స్ అంతా యాక్టివేట్ అయిపోయారు ఇక అవన్నీ నాకు తెలియదు సార్. అది మీరు ఆయన స్నేహితుడే కదా? నేను స్నేహితుడిని కాదు సార్, నేను వాడికి ఎనిమిని. నేను ఖచ్చితంగా స్నేహితుడిని కాదు. వాడు నా దగ్గర పనిచేశాడు, డబ్బులు మోసం చేశాడు, వెళ్ళిపోయాడు. వాడి మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే వాడు ఎన్నికల అఫిడవిట్ అప్పుడే వాడిని తీసేయాలని ప్లాన్ చేశాను సార్. అప్పుడే నేను హైదరాబాద్ CCSలో ఉందని పేపర్ చదివి CCSకి కూడా వెళ్తే ఎఫ్ఐఆర్ ఉంది, స్టిల్ ఇట్ ఈస్ పెండింగ్ అని చెప్పారు నాకు. హైదరాబాద్ CCSలో నేను 2024 2 రోజుల ముందు, లాస్ట్ డేట్కి 2 రోజుల ముందు వెళ్ళి ఎంక్వైరీ చేస్తే వీడి అదృష్టం ఏంటంటే సార్, ఈ 2024లోనే ఈ నామినేషన్కి సంబంధించి రిఫార్మ్స్ జరిగినాయి. అది కూడా టెంపరీ. అది వాడికి అదృష్టమైంది సార్. అది కనుక ఉంటే ఖచ్చితంగా నేను ఎలక్షన్ కమిషనర్కి నేను కంప్లైంట్ చేసేవాడిని. గో ఫార్వర్డ్ అని 2 రోజుల ముందు వచ్చింది ఆర్డర్. ఇప్పుడైనా ఇబ్బందే. అంటే 45 డేస్లో కదా సార్ కేసు ఫైల్ చేయాలి. ఇప్పుడైనా సరే దానికి టెక్నికల్గా లీగల్గా అసలంటూ దాచడం వ్యవహారం, అది దాచడం అంటే ఖచ్చితంగా క్రైమ్. అది వస్తే వీడి నామినేషన్ ఫార్వర్డ్ అయ్యేది కాదు సార్, అందుకే దాచిపెట్టాడు. పెట్టి ఉంటే ఎందుకు కేసు పెండింగ్లో ఉంది, ముందే అని పెడితే సేఫ్ జోన్కి వెళ్ళిపోయేవాళ్ళు. దాచిపెట్టాడు అనేది నా అభియోగం సార్. ఎన్నికల నిబంధనలకి విరుద్ధంగా ఈ 22 కేసులు నువ్వు బహిర్గతం చేసినప్పుడు ఈ కేసుని ఎందుకు ఆపేశావు? ఈ కేసుని ఆపడంలో నీ ఆంతర్యం వేరుగా కనబడుతుంది. వాడి క్యారెక్టర్ ఎంత సార్, వాడు మనసులోది ఎవరికి చెప్పడు, కావలసిన గ్రౌండ్ వర్క్ చేసేస్తాడు. అది ఫైనల్ అయ్యేదాకా మనం గెస్ చేయలేం. ఇట్ ఈస్ క్రిమినల్ యాటిట్యూడ్ అండి. వాడు మొదటి నుండి క్రిమినల్ యాటిట్యూడ్స్ డెవలప్ అయ్యాడు నాకు తెలిసినప్పటి నుండి. ఆయన మైక్ ముందు కానీ ప్రజలతో కానీ అనర్గళంగా ఆరిటరీ స్కిల్స్, ఆ నాలెడ్జ్ అదంతా. సార్ నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఐఎమ్ ఛాలెంజ్ బిఫోర్ యూ. 1 గంట సేపు ఒక కాన్సెప్ట్ ఏమో మాట్లాడమన్నాను సార్ వాడిని. 1 గంట. వాడు ప్రొఫెసరు అని మీరు నమ్ముతున్నారు కదా, ఏదైనా టాపిక్ మీద వాడుకున్న నాలెడ్జీలో వాడు ఎన్సైక్లోపీడియా అని ఫీల్ అవుతాడు. 1 గంట ఛాలెంజ్ చేస్తా, మీడియా ముందు తీసుకొచ్చి ఒక టాపిక్ ఇచ్చి 1 గంట మాట్లాడమని. గంట. వాడు ఎంటైర్ సర్వీస్కి ఐఎమ్ ఛాలెంజింగ్ ఎంటైర్ సర్వీస్ ఆఫ్ కొల్లిపూడి శ్రీనివాసరావు. 1 అవర్ మీడియా ముందు ఒక టాపిక్ తీసుకుని మాట్లాడమనండి. వాడు ఒక డైరెక్టర్ అని, ఒక ప్రొఫెసర్ అని మీ అందరి ముందు నేను ఒప్పుకుంటాను. ఈ అమరావతి ఉద్యమంలో ఆయన నిజాయితీని శంకించాల్సిన పరిస్థితి ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. ఉద్యమంలో పాల్గొన్నారు కదా, చురుగ్గా పాల్గొనవచ్చు. తెలుగుదేశం అంత పెద్ద పార్టీ పిలిచి పెట్టేస్తే నమ్మకం చేస్తారు సార్. తెలుగుదేశం అంత పెద్ద పార్టీ తనకు భుజాన్ని వేసుకుంది. తనకున్న వాక్చాతుర్యంతోనూ, ఇప్పుడు ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంది, మనలో 5వ తరగతి చదివిన గ్రాడ్యుయేట్ని రాని అని అంటాడు. 5వ తరగతి చదివిన గ్రాడ్యుయేట్ని నేను అంటాడు. అలా అమరావతి ఉద్యమంలో వీడు 5వ తరగతి స్టూడెంట్ నా దృష్టిలో. అమరావతి ఉద్యమం మీద బైఫర్కేషన్ యాక్ట్ 2014 ఉంది, దాని మీద 10 నిమిషాలు మాట్లాడమనండి వాడిని. వాడు ఉద్యమం చేశాడు కదా. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉంది 2014, వాడు ఉద్యమం చేశాడు. ఉద్యమం తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, కొన్ని నామ్స్ పెట్టింది, దాని మీద ఒక బుక్ వచ్చింది. అది ఇప్పుడు సిలబస్లో కూడా అది వన్ ఆఫ్ ద టాపిక్. వాడు ఉద్యమకారుడు అని మీరు నమ్ముతున్నారు, మేధావి ప్రొఫెసర్ అని నమ్ముతున్నారు. బైఫర్కేషన్ మీద అనర్గళంగా వితౌట్ సింగిల్ పేజ్ ఇన్ హ్యాండ్ ఒక 10 నిమిషాలు లేదా ఒక అరగంట మాట్లాడమనండి. అనర్గళంగా మాట్లాడితే మీరు అంటున్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా సార్,
వాడు అనర్గంగా ఒక అరగంట మాట్లాడిన మీటింగ్ ఒక్కటైనా చూసారా? ఒక్కటి. తిరువూరు కాన్స్టిట్యున్సీలో అక్కడ ఆయన ఎమ్మెల్యేగా గెలవకముందు, గెలిచిన తర్వాత ఇప్పుడు పరిస్థితులు చాలా డ్రాస్టిక్గా మారిపోయినాయి అక్కడ వాస్తవానికి. అగ్రవర్ణ కులం తాలూకు రాజకీయం ఇక్కడ నన్ను అణగదొక్కాలని చూస్తుంది అని కొలికిపూడి చేస్తున్న తీవ్ర వ్యాఖ్యల్లో నిజం ఉందంటారా? ఏదైతే అభియోగాలు అగ్రవర్ణం అంటున్నాడో ఆ అగ్రవర్ణం లేకపోతే ఈరోజు నువ్వు ఎమ్మెల్యే ఎలా అయ్యావు అని నేను అడుగుతాను. నువ్వు అమరావతి ఉద్యమానికి అదే అగ్రవర్ణం కదా నేను నీకు పేటేసి పెళ్లి చేసింది. ఆ రోజు అనలేదే నువ్వు ఈ మాట. అమరావతి ఉద్యమంలో వచ్చిన రోజున నీ వెనక నీ మాదిగ జాతి లేదు, నీ మాల జాతి లేదు, దళితులు ఎవరూ లేరు, నీకుందు నువ్వు అంటున్న అగ్రవర్ణమే. ఆ రోజు ముద్దు పెట్టుకున్నావు, ఈరోజు వద్దు అని గుండెల మీద గుద్దుతున్నావు. ఎందుకు అంటే నువ్వు మారావా? నీ యాటిట్యూడ్ బయటపడిందా? దట్ మచ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్. ప్రస్తుతం కొలికిపూడి శ్రీనివాసరావు స్థానిక శాసనసభ్యుడు. ఆయన కులం కార్డు ప్రతి క్షణం ఈవెన్ ఆ టీవీ డిబేట్లో కూడా ఒకవేళ మీ పార్టీ అధినేత సస్పెండ్ చేస్తే మీ పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆ యాంకర్ అడిగాడు. ఒక దళితుడికి వాయిస్ లేకుండా చేస్తారు అని అనుకోవాల్సి వస్తుంది అనే అర్థంతో వేటు పడితే నా స్టాండ్ ఏంటి అనేదాన్ని ఆయన ఏ లైన్ తీసుకోబోతున్నాడు అనేది ఆ కులం కార్డు వాడేదానికి ఆ ప్రయత్నం అనేది ఆ డిబేట్ చూస్తే అర్థమైద్ది. 175 నియోజకవర్గాల్లో కొన్ని రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఒక్కసారి ఆ రిజర్వ్డ్ పోటీ చేసి గెలిచిన తర్వాత తతిమ ఎమ్మెల్యేలకి ఎటువంటి ప్రివిలేజెస్ ఉంటాయో ఆ రిజర్వ్డ్ నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే కూడా తతిమ ఎమ్మెల్యేతో ఈక్వల్. దెర్ ఈజ్ నో దళిత ఎమ్మెల్యే అనేది అసలు ఆ పదం. దళిత ఎమ్మెల్యే కాబట్టి ఎవరైనా ఎమ్మెల్యేనే కదా. అక్కడ గెలిచిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎమ్మెల్యేగాను మీరు ఎమ్మెల్సీగాను ఉన్నారు, మీ వెనకమాల క్యూలో ఉన్నారు, మీరు ఈ స్థానానికి వచ్చేసారు. ఈ స్థానానికి వచ్చేసిన తర్వాత మీరు దళితులు కాదు, మీరు ఆ సేమ్ లెవెల్ ఫీల్డ్లోకి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇదే కార్డుని వాడుకుని మీ వెనకమాల ఉన్న వాళ్ళని మోసం చేయటం అనేది దళిత ఎమ్మెల్యే అనేదాన్ని రుద్దటం అది ఎంతవరకు సబబు? మీ ప్రశ్న నేను అడ్డుకుంటున్నాను సార్. 175 నియోజకవర్గాలు ఒకటే. ఫస్ట్ పాయింట్, ఇట్ ఈస్ ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ ది టోటల్ స్టేట్. రైట్ ఆర్ రాంగ్? రైట్. మీరు దళితులు ఎస్సీ రిజర్వేషన్లు ఏమున్నాయో అవన్నీ అంటున్నారు చూడండి. అది 175 ఎమ్మెల్యేలకు 25 ఎంపీలకు ఏమున్నాయో కాన్స్టిట్యూషన్ ఏం ప్రొవైడ్ చేసిందో ఆల్ ఆర్ ఈక్వల్. అది సపరేట్ ఏం కాదు. అది నువ్వు గెలిచే రోజున, నువ్వు ఉద్యమంలో ఉన్న రోజున కులం కార్డు వాడేవా? అమరావతి కార్డు వాడావు కదా అని నువ్వు కాలేజీకి ప్రిన్సిపాల్ కదా అని నీ నామ్స్ను మెయింటైన్ చేయాలి కదా. నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే కుదరదు. అలాగే ఈ దళితులు ఎవరైనా ఉన్నా రిజర్వేషన్ని నువ్వు ఉపయోగించి వచ్చావా, ఉపయోగించి రాలేదా సెకండరీ. దళిత కార్డు సెకండరీ. నువ్వు దళితులందరూ ఓటేస్తేనే నువ్వు గెలవాల. దట్ ఈస్ కాల్డ్ సోషల్ జస్టిస్. సామాజిక న్యాయం అన్ని కులాలు వర్గాలు కలిపి ఓటేస్తే నువ్వు గెలిచావు. ఆ రాజ్యాంగం ప్రకారం దాన్ని వాడుకొని ఆ ఫెసిలిటీని ఆ సౌకర్యాన్ని వాడుకుని ఆ పొజిషన్లోకి వచ్చిన తర్వాత అది నీకు అంటకూడదు కదా. అది అందరికీ ఎమ్మెల్యే, నువ్వు అందరికీ ముఖ్యమంత్రి. సార్ నేను మాట్లాడుతుంది కూడా అదే. సపరేట్గా తిరువూరు, సపరేట్గా తాడికొండ, సపరేట్గా 175 నియోజకవర్గాలకు ఏ ప్రివిలేజెస్ అయితే ఉన్నాయో అవి తిరువూరుకు కూడా ఉన్నాయి. నువ్వు అందరూ కలిపి ఓటేస్తేనే నువ్వు గెలిచావు. ఇప్పుడు నీ క్యారెక్టర్ బయటకు వచ్చింది కాబట్టి ముఖం బాగితే అద్దం పగలగొట్టకూడదు సార్. ముఖం బాగితే అద్దం పగలగొట్టకూడదు. ఎందుకు బాగాలేదో చూడాలా. ఈరోజు కొలికపూడి వివాదంలోకి ఎందుకు వచ్చా అంటే నువ్వే వచ్చావు. వివాదంలో ఒకళ్ళు తేలా. ఎవరు వివాదం కొలికపూడి సీను, నువ్వు వివాదం రామని ఎవరు పిల్లవాళ్ళు ఆ పేరు పెట్టి నీ యాటిట్యూడ్ తెచ్చిందంటున్నా నేను. మరి ఆయన ప్రభుత్వం పార్టీ వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, చర్యలు తీసుకుంటుందా తీసుకోదా మనకు సంబంధం లేని వ్యవహారం. చర్యలు తీసుకోకపోయినా ఈ సమస్య కంటిన్యూ అవుద్ది అనేది మనకు అందుతున్న సమాచారం. చర్య తీసుకున్నా ఈ సమస్య కంటిన్యూ అయ్యిద్ది. కొలిపూడి శ్రీనివాసరావు గారు అని ఆయన శివలింగం మీద తేలు లాంటి వారు, చేత్తో తీయలేము చెప్తో కొట్టలేము అనే పరిస్థితి అనేది వ్యవహారం. ఒకవేళ చర్య తీసుకుంటే దళిత ఎమ్మెల్యే కాబట్టే అనేది ఆప్షన్ ఆయనకి దాన్ని వాడే పరిస్థితి ఉందా?
వాస్తవంగా అయితే యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ లేదు. వాడుకుంటే అది తన పర్సనల్. అది దళిత ఎమ్మెల్యే అంటారు సార్. ఇప్పుడు ఉన్న దళిత ఎమ్మెల్యేల్లో ఈయనకి ఏమైనా జరిగితే సపోర్ట్ చేసే ఒక్క ఎమ్మెల్యేని చూపించండి, లేదా సపోర్ట్ చేసే వాడి తాడికొండలో వాడి కుటుంబ సభ్యులను ఒక్కడిని చూపించండి, ఒక్కడిని. మీరు అంటున్నారు కదా ఇంకేమైనా జరిగితే క్రమశిక్షణ చర్యలు సోన్స్ అంటున్నారు. తనకి నిజంగా ఏమన్నా జరిగితే ఉన్న ఎస్సీ ఎమ్మెల్యేలలో 175లో ఉన్న 29 మంది 30 చిల్లర ఉన్నారు. వీళ్ళలో ఒక్కడైనా ఆయన సపోర్ట్ చేస్తాడా? పాయింట్ నెంబర్ 1. తన సొంత గ్రామమైన తాడికొండలో తన సొంత కులములో నుండి అయ్యా కొలుగుపూడి శ్రీనివాస్ నీకు అన్యాయం జరిగిందని పక్కన నిలబడేవాడిని ఒక్కడిని చూపించగలరా? తిరిగి అన్యాయం జరిగినా వచ్చేది వాడు చెబుతున్న ఆ అగ్రవర్ణాలే ఆయన పక్కన ఉంటారు. సో తిరువూరు ప్రజలకు తప్ప తాడికొండ పరిసర ప్రాంతాల మొత్తానికి కొలికిపూడి శ్రీనివాసరావు గారి గురించి పూర్తి స్పష్టత ఉందంటారా? ఖచ్చితంగా. కాదంటే వచ్చి ప్రయోగం చేసుకోమనండి, అతను చేసుకోమని సార్. అమరావతి ఉద్యమం కాబట్టి అమరావతి ఉద్యమం ఆకలై పరిగెత్తున్నారు, వాళ్ళకి ముందు నిలబడ్డాడు అంతే. పిహెచ్డి అడ్డం పెట్టుకొని, కాంపిటేటివ్ రంగాన్ని అడ్డం పెట్టుకొని, అందరిలో మనలో చదువు 5వ తరగతి గ్రాడ్యుయేట్ నేను మాట్లాడింది. తాడికొండ అమరావతి ప్రజల ప్రాంతాల్లో, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల్లో మనం 5వ తరగతి గ్రాడ్యుయేట్ పిహెచ్డి అనేది అడ్డం పెట్టి. సో పార్టీ నిబంధనలకి తన అవసరమయ్యాడు, తనే అవసరంగా మార్చుకున్నాడు. రాజకీయ కారణాలు ఏదేమైనా తనకి అదృష్టం తలుపు తట్టింది కదా అని అన్నం పెట్టినోడికి సున్నం కొట్టకూడదు. ఆ అన్నం పెట్టినోడికి సున్నం పెట్టడం అనే కాన్సెప్ట్ ఉంది చూడండి, అది వాడి బ్లడ్లో ఉంది. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. కాబట్టి ఇంత అల్లరయ్యాక మీరే పార్టీ అధినేత అయితే మీరేం చేస్తారు, నేను అధినేత అయితే నేనేం చేస్తాను, రేపు బాబు గారు కానీ ఎట్సెట్రా అధినేతలు కానీ గమనించాలంటారా? మీరు విజిల్ వేదికగా మీ కొలీగ్ గతంలో మీ పరిచయస్తులు మీకు ఆయన గురించి చాలా డీప్గా తెలిసిన వ్యవహారం, ఆయనకి సూటిగా ఏం చెప్పదలుచుకున్నారో విజిల్ ద్వారా చెప్పండి. మీరు అన్నట్టు ఆయన శాసనసభ్యుడిగా పెద్ద హోదాలో ఉన్నాడు. అతనికి మనం సందేశాలు ఇచ్చే స్థాయి మనకు లేదు. జరుగుతున్న సంక్షోభాలు, జరుగుతున్న పరిణామాల దృష్ట్యా మీరు అన్నదానికి సమాధానంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏ కులం కార్డు అయితే వాడుతున్నావో ఆ కులం కార్డు నీ సంక్షోభానికి వాడద్దు. 2, నా జాతి జనులు నీ జాతి జనులైన మాదిగ ప్రజలకు నేను చెప్పేది ఒకటే, నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరు దాటిందనే లెక్క అమాయకుల్ని అబద్ధాలతో తన మాటల గారడితో చేసే మోసాల్ని దయచేసి మాదిగ జాతి జనులు నమ్మొద్దు. ఇప్పుడు మీరు ఏదైతే ఏపీపీఎస్సీ కుంభకోణానికి సంబంధించిన ఆయన ఇన్వాల్వ్మెంట్కి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయండి. మీకు మీడియా వరకు ఇమ్మంటే ఇస్తాను, మీ విజిల్ మీడియాకి ఇమ్మంటే పేపర్ కట్టింగ్లు ఉన్నాయి నా దగ్గర. ఎఫ్ఐఆర్ కాపీ నేను అడిగాను, ఎఫ్ఐఆర్ కూడా వస్తుంది. మీకు పేపర్ కటింగ్ అయితే నేను డేట్ చెప్తున్నాక సార్ మీరైనా డౌన్లోడ్ చేయొచ్చు. గూగుల్లో అయితే వీడి పేరు లేదు కానీ స్కామ్ అంతా ఉంది. క్యాష్ పోస్టు స్కామ్ టైటిల్ ఏదో పెట్టారు వాళ్ళు, గూగుల్లో ఉంది చూడండి. అది ఈనాడు అయితే పాస్ అయితే 10 లక్షలు టైటిల్ సార్. ఈనాడు టైటిల్ పేజ్, ఈనాడు పేరు కింద వచ్చిన న్యూస్, టైటిల్ న్యూస్, మెయిన్ పేజీ న్యూస్, పాస్ అయితే 10 లక్షలు. మీడియా హైదరాబాదులోని కోచింగ్ సెంటర్ సంచాలకుడు. నెక్స్ట్ పేజీలో క్లియర్గా స్టోరీ రాశాడు, మీరు కూడా చదవచ్చు, అది అందరికి అందుబాటు. ఆ పేపర్ కటింగ్ అయితే నేను ఇప్పుడు మీకు ఇవ్వగలను. ఇది ఏదైతే ప్రస్తుత తిరువూరు శాసనసభ్యులు కొలికిపూడి శ్రీనివాసరావు గారు గతంలో ఏపీపీఎస్సీ కుంభకోణానికి సంబంధించి మధ్యవర్తిగా వ్యవహరించారు, ఆయనకి సంబంధించి ఆ నేరానికి ఆయన పాల్పడ్డారు అనేది జయం స్టడీ సర్కిల్కి సంబంధించిన డైరెక్టర్ మనతో ముచ్చటించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్.